నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెడ్లైన్స్ ను మీకు సమర్పిస్తున్న వారు అభి సుజుకి షోరూమ్ సూళ్లూరుపేట. విజయవాడ వరద బాధితులకు కొండేపాటి గంగాప్రసాద్ ₹1,00,00,000 భారీ విరాళం. తన సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించిన బృహత్తర సాయం. నిత్యం రద్దీగా ఉండే సూళ్లూరుపేట కూరగాయల మార్కెట్ ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదం. అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణం. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో ఘనంగా జరుగుతున్న ఇది మంచి ప్రభుత్వం మరియు ప్రజావేదిక కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో లబ్ధిదారులకు అందించిన హామీలను తెలియజేస్తున్న శాసనసభ్యులు. సెప్టెంబర్ 29వ తేదీ నాడు ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రతినిత్యం వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తే మీ గుండె పదిలం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ సందేశం. సీఎం రిలీఫ్ ఫండ్కు కొండేపాటి గంగాప్రసాద్ ₹1,00,00,000 భారీ విరాళాన్ని అందజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం శనివారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడును సెక్రటేరియట్ నందు జీవీఆర్ సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ తమ సంస్థ ప్రతినిధులు రామరాజుతో కలిసి ₹1,00,00,000 భారీ విరాళాన్ని ఆయనకు అందజేశారు. వారి వెంట గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ కూడా ఉన్నారు. సూళ్లూరుపేటలో వెలిసి ఉన్న శ్రీమద్ వెంకట రామమూర్తి స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పెరటాసి మాసం వేడుకల్లో భాగంగా 2వ శనివారం సాయంత్రం ఆలయం భక్తులతో నిండిపోయింది. ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారికి విచ్చేసిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఎదుట చిన్నారులు కోలాట భజనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్లను కట్టించడం జరిగిందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని బిరదవాడలో గల టిట్కో గృహాల వద్ద లబ్ధిదారులతో మన ఇళ్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్లను కట్టించడం జరిగిందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని బిరదవాడలో గల టిట్కో గృహాల వద్ద లబ్ధిదారులతో మన ఇళ్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 5,000 టిట్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారన్నారు. త్వరలోనే టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమ్మించే విధంగా కూడా కంప్లీట్ చేస్తారని అనుకున్నాను. నాకు ఈ అవకాశం పెట్టడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అది కట్టుకోకపోతే త్వరలోనే వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంది ప్రభుత్వం వారు. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని 86 ఉన్నారు. ఈ 26 మంది మొదలు పెట్టకపోతే ఎటువంటి పరిస్థితుల్లో మనకి డిసెంబర్ 30 నాటికి మంజూరు అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ లోపలే కట్టుకోవాల్సి, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇల్లున్న వాళ్ళకి, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకి ఎవరైతే సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్కరికి ఒక కళ. ముఖ్యంగా మహిళలకి సొంత ఇంట్లో ఉండడం అన్నది ఒక కళ. ఒకరోజు భోజనం ఉన్నా లేకపోయినా సొంత ఇల్లు ఉంటే చాలు అనుకునే మహిళలు చాలా మంది ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్లను నిర్మించడం జరిగింది. నాయుడుపేటలో 2,000 పైచీలకు, అలాగే సూళ్లూరుపేటలో 3,000 ఇల్లులు టిట్కో ఇళ్ళు నిర్మించడం జరిగింది. అంటే మన సూళ్లూరుపేట నియోజకవర్గం మొత్తంలో 5,000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో అవి ఆగిపోవడం వల్ల గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని పూర్తిశారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఖచ్చితంగా ఈ టిట్కో ఇళ్ళని వీలైనంత తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేస్తాము. అలాగే ఇప్పుడు శాంక్షన్ చేసిన 218 ఇళ్ళు ఈ డిసెంబర్ లోపు ప్రతి ఒక్కరూ కట్టుకొని వాటిని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే తర్వాత మీకు హౌస్ శాంక్షన్ అవ్వదు కాబట్టి. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, అంటే నీళ్ల సమస్య అయినా, కరెంటు విషయం అయినా, అలాగే తాపీ మేస్త్రులైనా, ఈ లోన్ విషయం అయినా సరే హౌసింగ్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మీకు అలాంటి సహాయం కావాలన్నా చేస్తారు. ఇంకున్న 3 నెలల్లో కంప్లీట్ చేయని వాళ్ళందరూ కంప్లీట్ చేస్తే పేమెంట్లు మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే 3 రోజుల్లోనే అందజేస్తామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సొంత ఇంటి కలని ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోండి. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గూడూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తప్ప గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్లో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ వద్ద ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక శ్రీమంతాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని గర్భిణీలను ఆశీర్వదించారు. ప్రజావేదిక సభలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏమీ చేయలేదని, వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వారిని రోడ్డు మీద పడేశారని తెలిపారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంబలేరు బ్రిడ్జిని మంజూరు చేయించామని, గత వైసీపీ ప్రభుత్వం బ్రిడ్జిని పూర్తి చేయలేదని, అతి త్వరలో పంబలేరు బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజలందరూ గత వైసీపీ నేటి టీడీపీ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ
కూడా పట్టణానికి అందించడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా సరఫరా సరిగా అందటం లేదని చెప్పని వారు చెప్తూ ఉంటే సంయుక్త ప్రదర్శించడం జరిగింది. కౌంటర్లో కూడా ప్రారంభించి రాబోయే 10 నుంచి 15 రోజుల లోపల పూర్తి స్థాయిలో డీసిల్టేషన్ ప్రారంభించి మంచి ప్రభుత్వం అంటే ఏంటంటే 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఏం చేసిన దాన్ని మీతో మాట్లాడి చర్చించి ఒక ప్రజావేదిక పెట్టి మీ దగ్గర వచ్చేటువంటి అర్జీలని స్వీకరించి అధికారులకు ఇచ్చి అవి కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ 100 రోజుల్లో మీ ముందుగా తల్లి మీ అందరికీ నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మీ అందరి దయ వల్ల ఈరోజు శాసనసభ్యులైనా ఇక్కడ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే అంతా మీ దయ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నా గూడూరు 67 లక్షలతో సిల్ట్ తీయించాను కాలువల్లో. మీరు చూసుంటారు గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సిల్ట్ తీసేటువంటి పరిస్థితే లేదు. మీరు చూసారు లేదు, మీ ఇళ్ల ముందు కూడా కాలువ శుభ్రం చేసే పరిస్థితి లేదు, మీ ఇళ్ల ముందు లైట్లు కూడా వేసి దిక్కుమొక్కలేదు. మేము గెలిచిన తర్వాత మొత్తం 67 లక్షలతో గూడూరు పట్టణంలో మొత్తం సిల్లు తీసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేస్తుంటున్నారు. అట్లాగే తల్లి మేము గెలిచిన తర్వాత ఈ 100 రోజుల్లో R&B రోడ్లు పాడేం రోడ్లు అంటే కూడా 3,85,00,000 రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ చెన్నూరు రోడ్డు మొత్తం దారుణమైన పరిస్థితి తిప్పారపాడు దాకా అవన్నీ కూడా రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ 100 రోజుల్లో ఇప్పుడే హౌసింగ్ ఏఐ గారు మీకు చెప్పారు, గతంలో వాళ్ళు ఇల్లు ఇచ్చారు, ఎంత గద్దెలు ఇచ్చారు అంత గద్దెలు ఇచ్చారు. ఆ ఇంట్లో ఏంటంటే పెళ్లి చేసుకుంటే భార్య బయట ఉండాలా, భర్త లోపల ఉండాలా, లేకపోతే భార్య లోపల ఉండాలా, భర్త లోపల ఉండాలా. లోపల బాత్రూమ్ కూడా కట్టించుకునేటువంటి స్థలం లేకుండా చేశారు. జగనన్న కాలనీ అని చెప్పి అంత గద్దు స్థలం ఇచ్చి ఎన్ని ఇల్లు ఇచ్చారో అర్థం కాలేదు. దాదాపు 6,000 చిల్లర మిగిలిపోయినాయి కట్టుకోకుండా. ఎక్కడ ఇలా గూడూరులో ఒక్క సిమెంట్ రోడ్డు వేసామంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు తప్ప ఇప్పుడు దాకా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. సూళ్లూరుపేట నూతన ఆర్డీఓగా ఈతమాకుల కిరణ్మయి నియమితులయ్యారు. గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన చంద్రముని బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో కిరణ్మయి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఎస్ఎస్ న్యూస్తో మాట్లాడుతూ వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా, పరిశ్రమల పరంగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతూ ఉందని, దీనిలో భాగంగా పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పిస్తామని కిరణ్మయి తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయి. నేను ఇదివరకు ఎస్డిసి కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోనే రంగారావు కమిటీ ఎన్టీఆర్ జిల్లాలో పనిచేశాను. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ మీదుగా ఇక్కడ ఆర్డీఓ సూళ్లూరుపేట వేశారు. సో ఇవాళ నేను 28వ తారీఖు ఛార్జ్ తీసుకున్నాను. గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కానీ, వర్క్స్ కానీ, అలాంటి ప్రభుత్వం ప్రయారిటీస్, ప్రజల ప్రయారిటీస్, పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ అన్నీ మనం తీసుకొని అందరికీ ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా బాగా డెవలప్ అయ్యేలాగా చూద్దాం. డివిజన్ సూళ్లూరుపేట అనే డివిజన్ అన్నిట్లో ఉంది. ఈ డివిజన్లో అగ్రికల్చర్, ఫిషరీస్, ఇండస్ట్రీస్ అన్ని సెక్టర్స్ కలిపి ఉన్నాయి ఇక్కడ. సో దిస్ కుడ్ బి ద బెస్ట్ డివిజన్ టు వర్క్ విత్. సో దిస్ హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియల్. ఈ డివిజన్కి నన్ను ఆర్డీఓ వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూళ్లూరుపేట పట్టణంలో తూనికల కొలతల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ భరత్ ఆధ్వర్యంలో స్థానిక షార్ రోడ్లో ఉన్నటువంటి చేపల మార్కెట్ నందు మరియు పట్టణంలో ఉన్నటువంటి చికెన్, మటన్ షాపుల నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా తాడుతో కట్టిన కాటాలను వాడుతున్న వారిపై పలు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఇన్స్పెక్టర్ భరత్ మాట్లాడుతూ
వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్రానిక్ ఖాతాలను మాత్రమే వాడాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని ఆయన తెలియజేశారు. వాడకూడదని చెప్పిందా వాడకట్టు వాడచ్చా బాబు ఇంప్లిమెంటేషన్ తెచ్చుకోండి. ఇలాంటి దాదాలు పెట్టుకోవాలి. ఇండ్లు కట్టాలి వాడండి. వాళ్ళు కావచ్చు వాడితే చట్టరీత్యా కేసులు రాసి కోర్టులో కాటా ఎత్తుకోపోయినారని ఎవరు ఎత్తుకోలేదు. ఇది మంచి కాదు సార్, నేను వాడలేదు సార్. అది ఇప్పుడు ఎత్తుకొని వచ్చి పెట్టా. సూళ్ళూరుపేటలో చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్ మీద ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీల సందర్భంగా ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తాళ్లతో కట్టిన కాటాలు వాడుతున్నారు. అలాంటి కాటాలు వాడకూడదని మేము ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ కాటాలు కానీ గుండ్లు కాటాలు కానీ వచ్చే వాటికి కానీ ప్రతి సంవత్సరం యాన్యువల్గా సంవత్సరానికి ఒకసారి సంబంధించి ముద్రలు చేయించుకోవాల్సిందిగా హెచ్చరిక చేస్తున్నాం. ఎవరైతే ముద్రలు చేయించుకోకుండా ఉంటారో తూకాల తేడాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాపారస్తులు తమ సూచనలు డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించిన సూచనలు పాటించి వాళ్ళ వర్తకాన్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెప్టెంబర్ 29వ తేదీ వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని మన సూళ్ళూరుపేట వాసి ప్రముఖ కార్డియాలజిస్ట్, చెన్నై అపోలో హాస్పిటల్ నందు పనిచేస్తున్న డాక్టర్ అభిషేక్ ఎస్ఎస్ న్యూస్ ద్వారా తన సందేశాన్ని సూళ్ళూరుపేట ప్రాంతవాసులకు తెలియజేశారు. గుండె జబ్బులు ఉన్నవారు, గుండె జబ్బులు రాకుండా ఉండాలనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన వివరించారు. బలవర్ధకమైన పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం, ప్రతిరోజు వ్యాయామం మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ తమ గుండెను పదిలంగా ఉంచుకోవాలని వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ మస్తానమ్మ, డాక్టర్ సాయిబాబుల కుమారుడు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ తన సందేశాన్ని వెలుబుచ్చారు. Hi, this is Dr. Abhishek, cardiologist, Apollo Hospitals. Let's know few tips about your heart disease. So most common causes of heart disease, one is uncontrolled diabetes, uncontrolled blood pressure, uncontrolled cholesterol, unhealthy sleep, unhealthy lifestyle and lack of physical activity. What to avoid? Simple logic, avoid 4 whites in your life. One is rice, refined flour, refined sugar and salt. What to do? Stick to your diet, take your medications regularly, see your doctor and do physical exercise every day. Thank you. ఇప్పుడు చిన్న విరామం.
మన సూలూరుపేట మన సుజుకి అభి సుజుకి షోరూమ్ ట్రంక్ రోడ్ కెనరా బ్యాంక్ ప్రక్కన సూలూరుపేట. అభి సుజుకి వారి దసరా మరియు దీపావళి సంబరాలు. కేవలం 5,000 రూపాయల డౌన్ పేమెంట్ తో సుజుకి వాహనాన్ని పొందండి. ప్రతి వాహనం కొనుగోలుపై 3,001 రూపాయల వరకు తిరిగి పొందండి. ప్రతి సుజుకి వాహనం కొనుగోలుపై ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉచితంగా పొందండి. ప్రతి సుజుకి వాహనం కొనుగోలుపై 2,000 రూపాయల వరకు విలువ గల ఖచ్చితమైన గిఫ్ట్ పొందండి. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ ఫైనాన్స్, స్పాట్ రిజిస్ట్రేషన్, స్పాట్ డెలివరీ. మా ప్రత్యేకతలు: సుజుకి వెహికల్స్ ను నైపుణ్యం కలిగిన మెకానిక్ చే సర్వీస్ చేసి ఇవ్వబడును. మా వద్ద సుజుకి యాక్సెస్ 125cc, సుజుకి అవెనీస్ 125cc, బర్గమాన్ స్ట్రీట్, జిక్సర్ 150cc, 250cc, జిక్సర్ SF అన్ని మోడల్స్ సుజుకి వెహికల్స్ లభించును. మన సూలూరుపేట మన సుజుకి. అభి సుజుకి షోరూమ్ ట్రంక్ రోడ్ కెనరా బ్యాంక్ ప్రక్కన సూలూరుపేట. ఫోన్ 86399994, 905999397838 8143522945. బ్యాక్ టు న్యూస్. నడి రోడ్డులో కూరగాయల దుకాణం, తల పైకెత్తితే విద్యుత్ ట్రాన్స్ఫారం. ప్రతి క్షణం ప్రమాదం పొంచి ఉన్న అసలే పట్టించుకొని విద్యుత్ శాఖ అధికారగణం. పట్టణ పోలీసులు పలుమార్లు హెచ్చరించిన వారు కళ్ళుగప్పి ప్రతిరోజు ప్రమాద గంటికలతో పరాచకాలాడుతున్న ఓ కూరగాయల వ్యాపారి నిర్వాకం ఇది. ఇది ఎక్కడో కాదు, సాక్షాత్తు మన సూళ్లూరుపేట నడిబొట్టున ఉన్న కూరగాయల మార్కెట్గా ఎదురుగా ఉన్నటువంటి దృశ్యం ఇది. ఇది సూళ్లూరుపేట కూరగాయల మార్కెట్కు వెళ్లే ప్రధాన రహదారి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో GNT రోడ్డు నుండి క్లాక్ టవర్కు వెళ్లే ఈ మార్గం నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. ఇక శని ఆదివారాలైతే అటు షారు ఉద్యోగులతో ఇటు సెజ్ ఉద్యోగులతో ఈ మార్గం మరింత రద్దీగా ఉంటుంది. అయితే ఈ ప్రధాన రహదారిలో వ్యాపారుల సౌకర్యార్థం విద్యుత్ శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది. అనునిత్యం ఈ దారిలో వచ్చిపోయే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ వారు ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కనీసం రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. అయితే ఇదే అదనుగా భావించిన ఓ కూరగాయల వ్యాపారి ఆ ట్రాన్స్ఫార్మర్ కిందే దుకాణం పెట్టేశాడు. అంతేకాకుండా ప్రధాన రహదారిలో సగభాగం తన కూరగాయల దుకాణంతో ఆక్రమించేశాడు. ఇది కొన్నాళ్లుగా ప్రమాదం పొంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్ కిందే కూరగాయల వ్యాపారి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణ పోలీసు వారు పలుమార్లు హెచ్చరించినప్పటికీ 1-2 సార్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినట్లు చేసి తిరిగి యథావిధిగా అక్కడే తన వ్యాపారాన్ని తిరిగి కొనసాగిస్తూ వస్తున్నాడు. కేవలం 1 మీటర్ ఎత్తు దూరంలోనే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ సదరు వ్యాపారికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నిత్యం ఎన్నో ప్రమాదాలను మనం చూస్తున్నప్పటికీ మన కళ్ళ ఎదుట పొంచి ఉన్న ప్రమాదం మాత్రం సదరు అధికారులు ఎవ్వరికీ కనిపించడం లేదు. ఎప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని విద్యుత్ శాఖ వారిని, అదేవిధంగా ఇలా కూరగాయల వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు మార్కెట్లో షాపులు కేటాయించాలని సంబంధిత అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు. నాయుడుపేట మండల పరిధిలోని భీమవరం గిరిజన కాలనీలో సర్పంచ్ అమృత సరళ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించి స్వర్ణాంధ్ర 2047 పోస్టర్లను ఆవిష్కరించారు.
నాయుడుపేట మండల పరిధిలోని భీమవరం గిరిజన కాలనీలో సర్పంచ్ అమృత సరళ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రజలందరి చేత ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించి స్వర్ణాంధ్ర 2047 పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్నారు. పంచాయతీలకు నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధిని పక్కన పెట్టడమే కాకుండా సర్పంచ్లను దిష్టి బొమ్మల్లా చేశారని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు గ్రామ పంచాయతీలకు ఊపిరిపోసేలా నిధులు మంజూరు చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టేలా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లను రద్దు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృత సరళ, టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ గీతావాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసనంబేటి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నిటికీ మనకేం అవసరం విజయశ్రీ గారికి విద్యా వైద్య వ్యవస్థల ప్రక్షాళన గ్రామ స్థాయి నుంచి చెప్పండి. ఇళ్లల్లో, పాఠశాలల్లో, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో, చెరువుల్లో, కుంట్లల్లో, ఇంకా ఇతర అన్ని సంచార పాత్రల్లో పరిసరాలు అనేది ఈ పోస్టర్ యొక్క ముఖ్య లక్ష్యము నిర్ణయించుకుంటున్నాము. అదేవిధంగా మండల స్థాయి, జిల్లా స్థాయి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులుగా వచ్చింది. ఈ 100 రోజుల్లో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో ఆయన చెప్పినట్టు మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు 16,400 ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. అలాగే ఆయన చెప్పినట్టు 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు. 3,000 ఉన్న పెన్షన్ ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. మొదటి నెలలో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖు ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికి 7,000 రూపాయల పెన్షన్లు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వచ్చి ఇచ్చారు. అలాగే తర్వాత నుంచి ప్రతి నెల 4,000 ఇస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు మూసేసిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు. ప్రతి పేదవాడికి టౌన్ లోకి వచ్చినప్పుడు, ఏదైనా పని ఉన్నప్పుడు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే అవకాశం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిజేఎఫ్ఎస్ అన్ని కూడా రద్దు చేసి డిఫామ్ పట్టాలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు. అందులో భాగంగా ఈ గ్రామంలో అనేక మందికి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు టైం లేక తొందరగా లాస్ట్లో దాన్ని డిక్లేర్ చేసిన దానివల్ల ఆనాడు తహసీల్దార్ గారు తొందరగా ఇవ్వలేకపోయారు. మరి 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఆనాడు శాసనసభ్యుడు కానీ, ఆనాడు నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. దయచేసి ఇప్పుడు సర్పంచ్ గారు అడిగారు, మరి ఎమ్మెల్యే గారు కూడా దాని మీద సూచనలు చేస్తారు. తప్పకుండా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో, భూమి మీద ఉన్నారో, ఎవరైతే ఈ గ్రామంలో నివసిస్తున్నారో వాళ్ళకి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ పట్టా నేను ఈ సభ నుంచే మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ భీమవరం గ్రామాన్ని, ఈ నియోజకవర్గంలో ఇంతమంది రాజకీయ పదవులు ఇచ్చి ఇంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దాంట్లో నెలవల విజయశ్రీ గారు మరి ఆమె ఛాయశక్తిగా కృషి చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అది సాధిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తిరుమల వైభవాన్ని, స్వామివారి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేస్తూ ప్రపంచంలో ఉన్న ఎంతో మంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలకు శ్రీ వెంకటేశ్వర స్వామి శిక్షించాలని పూజలు నిర్వహించినట్లు సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజీ కండ్రి గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక వైసీపీ నాయకులతో కలిసి ఆయన పూజలు నిర్వహించారు.
తిరుమల వైభవాన్ని, స్వామివారి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేస్తూ ప్రపంచంలో ఉన్న ఎంతోమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలకు శ్రీ వెంకటేశ్వర స్వామి శిక్షించాలని పూజలు నిర్వహించినట్లు సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తెలియజేశారు. నాయుడుపేట మండల పరిధిలోని తిమ్మాజీ కండ్రి గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక వైసీపీ నాయకులతో కలిసి ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డూపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. లడ్డూ వివాదాన్ని సిబిఐకి అప్పగించి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని సంజీవయ్య డిమాండ్ చేశారు. ఓకే సార్. స్వామిని దర్శించుకొని మరి వారిని మొక్కుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఏదైతే తిరుమల లడ్డూపై వివాదాన్ని సృష్టించి తిరుమల యొక్క వైభవాన్ని, ఆ లడ్డూ యొక్క మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిప్రాత్రమైనటువంటి లడ్డూ పైన ఒక విషప్రసారాన్ని మొదలుపెట్టి ఈ ప్రపంచంలో ఉన్న ఎంతోమంది హిందువుల యొక్క మనోభావాల్ని, శ్రీవారి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్రపూరితమైన వ్యవహారాలు జరిపించారో వాటన్నిటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మరి పరిష్కారం చెప్పాలని, తప్పు చేసిన వారిని ఆ స్వామివారే తగు రీతిన దండన చెయ్యాలని, వారి పవిత్రతని, తిరుమల ఆలయం యొక్క పవిత్రతని, లడ్డు యొక్క విశిష్టతని ఇంకా గొప్పగా రాణించే విధంగా, ఇంకా గొప్పగా ప్రపంచంలో ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో హామీలుగా ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా లబ్ధిదారులకు అందజేస్తుందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా తడమండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, నిరుద్యోగులకు మెగా డిఎస్సి లాంటి పథకాలతో పాటు మున్ముందు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం లాంటి పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ నాయకుల ద్వారా పరిష్కరించుకోవాలని డాక్టర్ నెలవల విజయశ్రీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మన పళని మరియు ఇతర నేతలు పాల్గొనడం జరిగింది. ఈ 100 రోజుల్లో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు, ఆయన చెప్పినట్టు సూపర్ 6లో చెప్పిన పథకాలన్నీ, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. మన మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి 16,400 ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఇప్పించారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకి 1వ తారీఖే జీతాలు వస్తున్నాయి. అలాగే కోట్లు అప్పుల్లో ఉన్న విషయం మీ అందరికి తెలిసిందే. అయినా కూడా ప్రజలెవ్వరూ దానివల్ల ఇబ్బంది పడకూడదని మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలన్నీ అందిస్తూ వస్తున్నారు. అలాగే మీకు మహిళలకు చెప్పిన 3 గ్యాస్ సిలిండర్లు కూడా దివాళీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన పథకాలన్నీ ఇస్తారు. అలాగే డెవలప్మెంట్ కోసం ఆయన ప్రతి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ద్వారా వాళ్ళకి అందరికీ ప్రపోజల్స్ కూడా పెట్టాం. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు తెలియజేయండి. మీకున్న ఎలాంటి సమస్య ఉన్నా సరే మేమందరం అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు అందరూ మీకు అందుబాటులో ఉంటారు. మీరు వచ్చి మీ సమస్యను చెప్తే తప్పకుండా దాన్ని పరిష్కారం వైపు చూపిస్తాము.
పర్సనల్ సమస్యలున్నా నా దగ్గరికి తీసుకురావచ్చు. నేను సూలూరుపేట నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియ. నాయుడుపేట డివిజన్ డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో కార్టన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించారు. దీనిలో భాగంగా డిఎస్పీ చెంచుబాబుతో పాటు సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు మరియు ఇతర సిబ్బందితో కలిసి వట్రపాలెం ప్రాంతంలో కార్టన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కార్టన్ సెర్చ్ ప్రోగ్రాంలో భాగంగా అనుమతి పత్రాలు లేని 12 బైకులను, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ బ్రహ్మనాయుడు ఎస్ఎస్ న్యూస్తో మాట్లాడుతూ తెలియజేశారు. మీకు ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తాను. 9440796361 లేదా 360 2 నెంబర్లు. మీరు కామ్గా ఫోన్ చేయండి, సరిపోయింది. వచ్చేస్తారు 10 నిమిషాలు, ఎవరో ఒకరిని పంపించేస్తారు ఎక్కడ ఉండగా. ఏది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? రాత్రిపూట వచ్చేటప్పుడు 9 గంటల నుంచి అందరూ బైక్లు తాగే వాళ్ళు తాగి బైకుల మీద వస్తున్నారు. బాగా బైకుల మీద ఆటోలు కూడా ఉన్నాయి సార్. వాళ్ళంతా ఏంటంటే అక్కడ రోడ్ల నుంచి లైట్ ఏమి ఉండదు మాకు. అక్కడ కార్లో వచ్చే వాళ్ళు కూడా అక్కడే తాగేస్తున్నారు సార్. వెనకాల ఒక 4-5 కార్లు ఉన్నాయి సార్. కార్లు కానీ ఆటోలు కానీ అక్కడే తాగేస్తారు. 10:30కి కంపెనీ బస్సులు వస్తాయి సార్. అందరూ లేడీస్ కంపెనీకి వెళ్ళేసి నైట్ బీ షిఫ్ట్ వెళ్ళారంటే 2 గంటలకు వెళ్ళారంటే 10:30కి వస్తారు సార్. 10:30కి వచ్చేటప్పుడు అందరూ అక్కడే ఉంటారు. 9 గంటల నుంచి 10 గంటలు 10:30 దాకా. ఈ అమ్మాయిలు పోతా ఉంటే కామెంట్ చేయడానికి అట్లా ఉంటారా? వాళ్ళు అట్లా చేయదు సార్, కానీ అందరూ భయపడుతున్నాడు. వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు రావాల్సింది. వాళ్ళ లేడీస్ ఒక 6-7 మందిగా వస్తూనే ఉంటారు సార్. అయినా ఇక్కడ నుంచి మేము ఎవరో ఒకరికి గడ్డకి పోవాలి. నైట్ షిఫ్ట్ అంటే 10:30కి అట్లా వస్తుంది. 10:30 నుంచి మేము ఉండాల్సి వస్తుంది సార్. 10:30 నుంచి ఉండాలి. వాళ్ళు తాగేదానికి మాత్రమే ఉంటుంది సార్. వెనక వాళ్ళు తాగేదానికి మాత్రమే ఉంటుంది. అన్ని బిస్కెట్ వర్క్స్ ఆటోలో ఉండాలి. 4-5 ఆటోలు రోడ్లోనే ఉంటుంది సార్. బాటిల్ కూడా రోడ్లోనే పగలగొట్టుంటారు. రన్నింగ్ మొత్తం అట్లా చేస్తుంది. ముందుగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున సూలూరుపేట పట్టణానికి సమీపంలో ఉన్న వట్రపాలెం గ్రామంలో గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారు, నాయుడుపేట డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సూలూరుపేట సిఐ గారు, అలాగే సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐ మేమందరం మా యొక్క స్టాఫ్ సహాయ సహకారాలతో వట్రపాలెంలో ఉదయం కార్డినల్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. కార్డినల్ సెర్చ్లో భాగంగా పత్రాలు లేని 12 బైకులు, అలాగే ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. అలాగే వట్రపాలెంలో ఎవరైతే బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళని చెక్ చేసి వాళ్ళ నడవడికలపై నిఘా ఉంచడం జరిగింది. అలాగే సూలూరుపేట, వట్రపాలెం, అనార్పోలూరు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కువగా గాంజాయి కానీ ఇంకా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా జరిగితే వాటి మీద మేము నిఘా ఉంచి దీన్ని అరికట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు ఉదయం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరతను తగ్గించే విధంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన సొంత నిధులతో ఆయన తండ్రి జ్ఞాపకార్థం ఓ ఫ్రీజర్ను అందజేయడం అభినందనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం అన్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గూడూరు ఎమ్మెల్యే తరపున ఆయన సోదరుడు సురేష్ కుమార్ వారి తండ్రి పెంచలయ్య జ్ఞాపకార్థం ₹1,00,000 విలువ గల శీతల శవపేటికను అందజేయడం జరిగింది. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో
ఫ్రీజర్ల కొరత ఉందని గుర్తించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన తండ్రి పెంచలయ్య జ్ఞాపకార్థం ఒక ఫ్రీజర్ కొనుగోలు చేసి తన సోదరుడైన సురేష్ కుమార్ చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన సొంత నిధులతో సదుపాయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ క్రమంలో ఫ్రీజర్ అందజేసినందుకు ఆయనకు మరియు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా, టీడీపీ నాయకులు సురేష్ కుమార్, ప్రణీత్ తదితరులు పాల్గొనడం జరిగింది. అట్లా నిలబెట్టించు మావా. అందరికీ నమస్కారము. ఈరోజు మాకు పాసం సునీల్ సారు వాళ్ళ తమ్ముడైన పాసం సురేష్ గారి ద్వారా వాళ్ళ తండ్రి గారైన పాసం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం ఈ ఫ్రీజర్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు 2 ఫ్రీజర్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆర్టీఎల్ జరిగి 4-5 బాడీలు కూడా ఒకేసారి ఎట్ ఏ టైం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాకు ఫ్రీజర్ కొరత అయితే ఉంది. ఈ టైంలో సార్ ఇవ్వడం ఇది మాకు చాలా ఉపయోగకరం అనిపిస్తుంది. పాసం సునీల్ సారు ఎప్పుడు పేద ప్రజలన్నా వాళ్ళ పట్ల కొంచెం బాగా చేయండి అమ్మా అని ఎప్పుడు చెప్తుంటారు. సార్కి పేద ప్రజలపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. సార్కి, సార్ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మన ఎమ్మెల్యే పాసం సునీల్ గారి వారి తండ్రి జ్ఞాపకార్థం, పాసం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి ఈ శవాలను నిల్వ చేసేటటువంటి ఫ్రీజర్ డొనేట్ చేస్తున్నారు ఈరోజు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అసలు పాసం సునీల్ అంటేనే గూడూరు, గూడూరు అంటేనే పాసం సునీల్. ఆయన గూడూరుకి ఒక పెద్ద అసెట్. ఈ గూడూరు ప్రజలు మనందరం కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఈ 5 ఏళ్ళు ఆయన లేకపోవడం అనే ఒక దాన్ని అనుభవించాం, ఆ బాధను అనుభవించాం మేము. కానీ మరలా పాసం సునీల్ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా నుంచి మనకి అన్ని బాధలను నిర్మించి పేద ప్రజల మీద ఆయనకున్న శ్రద్ధ, తర్వాత మన ఆసుపత్రి మీద ఆయనకి ఎంతో ప్రేమ. ఎన్నోసార్లు ఆసుపత్రిని వచ్చి విజిట్ చేస్తారు, ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా అడుగుతారు. తన సొంత ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఇది మన హాస్పిటల్, మనం దీన్ని మనమే బాగు చేసుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చే లోపలే మనమే బాగు చేసుకోవాలి అనే ఒక దృష్టి సారుతుంది. ఆయన ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ ఆసుపత్రికి ఎనలేనటువంటి కృషి జరిగింది. సూళ్లూరుపేటలోని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రత్యేక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత విశ్వ హిందూ పరిషత్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలైన శంకర ప్రతిమ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం నందు 48 మంది రక్తదాతలు రక్తదానాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్, జనసేన పార్టీ నాయకులు పన్నా కాటయ్య, ఆవుల రమణయ్య, భైరి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు శంకర ప్రతిమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. లేడీస్ అందరూ చేయండి అమ్మా, మహిళా అందరూ జెంట్స్ లేడీస్ అందరూ పిల్లలు రావాలి మీరు. వీడియో కష్టం ఉంటుంది కదా. నా పేరు ప్రతిమ. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు, అదే మాదిరిగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షురాలు, అలాగే బాల వికాస్ గురువు కూడా. ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం అనేది ఒక ఆటమాటిగా చేస్తున్నాము గత 8 సంవత్సరాలుగా. ఆ మాదిరిగానే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని చేయడం జరిగింది. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే
ఎప్పుడైనా కానీ మనకి ప్రకృతిలో ఏదైనా కానీ మనం యాంత్రికంగా తయారు చేస్తున్నాం ప్రస్తుత రోజుల్లో. కానీ ఈ బ్లడ్ అనేది మాత్రము మనం ఎట్టి సమయాల్లో యాంత్రికంగా తయారు చేయలేం. అది ఒక మానవ యొక్క శరీరం నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతుంది. మనం కొన్నిసార్లు చూసామంటే చాలామంది ఎక్కడెక్కడో యాక్సిడెంట్లు అయ్యి ఉన్నారు. ఆ యాక్సిడెంట్లు అయిన వాళ్ళల్లో 7 మంది బ్లడ్ లేక బ్లడ్ దొరక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించి గత 8-9 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ చేయాలని ఖచ్చితంగా పట్టుదల పట్టాము. ఆ కార్యక్రమంగానే ఈరోజు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతిసారి చేసేటప్పుడు చాలామంది రక్తదాతలు మాకు సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మాకు కృష్ణ ఫౌండేషన్ వారు, జనసేన పార్టీ వాళ్ళు, సంబంధించిన వాళ్ళు, కిషోర్ అన్న అయితేనేమి, నాగరాజన్న, కాటయ్య, మల్లెన్న, శారదన్న, వీళ్ళందరూ చాలామంది మాకు హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. అదేవిధంగా చాలామంది ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీ నీరసం అయిపోతుంది, మనకేదో రోగాలు వస్తాయి అనేసి చాలామంది అనుకున్నారు. అది చాలా అపోహ. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుసుకున్నామంటే మన బాడీలో కొలెస్ట్రాల్ చాలా ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ లెవెల్ అంతా తగ్గిపోతుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే క్యాన్సర్ సంబంధించిన కణాలు ఏదైనా మనకు తెలియకుండా బాడీలో ఉన్నాయి అని అంటే ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఆ కణాలన్నీ నశించిపోతాయి. ఇంకా చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, బరువు తగ్గుతాము, గుండె సంబంధించిన వ్యాధులను కూడా మనం నివారించవచ్చు. చాలా లాభాలు ఉన్నాయి ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల. అదేవిధంగా మనం ఒక్కరిచ్చే బ్లడ్ని ఉపయోగించి ఎవరైనా ఒక ముగ్గురికి మనం హెల్ప్ చేయొచ్చు. మనం చాలామంది చూస్తుంటాము, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. అదే మనం ఈ విధంగా బ్లడ్ ఇచ్చాము అనుకోండి, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అపోహలంతా తొలగించి ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పాడుకొని అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మాకు సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరున ధన్యవాదాలు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ వరద బాధితులకు కొండేపాటి గంగాప్రసాద్ ₹1 కోటి భారీ విరాళం. తన సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించిన బృహత్తర సాయం. నిత్యం రద్దీగా ఉండే సూళ్లూరుపేట కూరగాయల మార్కెట్ ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదం. అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణం. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో ఘనంగా జరుగుతున్న ఇది మంచి ప్రభుత్వం మరియు ప్రజావేదిక కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో లబ్ధిదారులకు అందించిన హామీలను తెలియచేస్తున్న శాసనసభ్యులు. సెప్టెంబర్ 29వ తేదీ నాడు ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రతినిత్యం వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తే మీ గుండె పదిలం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ సందేశం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఎస్ఎస్ న్యూస్ను మీకు సమర్పించిన వారు అభి సుజుకి షోరూమ్, జిఎన్టీ రోడ్, సూళ్లూరుపేట.